ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పజెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పజెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడు వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను.